సెక్షన్ 105 అనేటువంటిది 304B Part 2 అన్నమాట. దాంట్లో ఏంటంటే అది ఇంటెన్షన్, అది 118 ఏం చెప్తుందంటే ఇంటెన్షనల్లీ కాజింగ్ హర్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో బై గ్రీవియస్ హర్ట్ ఆర్ హర్ట్ చేయటము, లేదా డేంజరస్ వెపన్స్ తో గానీ, లేకపోతే మీన్స్ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఇక్కడ ఏ రకమైన వెపన్స్ లేవు, కొన్ని తొక్కిసలాట జరిగింది. సో తొక్కిసలాట అనేటువంటిది ముఖ్యంగా అది ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కదా. ఫస్ట్ ఇక్కడ నేరంలో మనకి ఏదైతే ప్రస్తుతం మీరు అన్నారు 105 ఆఫ్ BNSS అనేటువంటిది, దిస్ ఈస్ ఏ రకమైన అఫెన్సెస్ అంటే పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఒక వ్యక్తి చనిపోయారు కానీ మర్డర్ చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో, క్రిమినల్ ఇంటెన్షన్ తో చంపింది కాదు. ఇది కేవలము ఒక నెగ్లిజెన్స్ తోటి, లేకపోతే అక్కడ పరిస్థితుల తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి దాన్ని ఏమంటారంటే రెండు రకాలుగా చూస్తారు. సెక్షన్ 105 BNS ని, భారతీయ నాగరిక ఏదైతే ఉందో ఈ సురక్షా సంహితలో, ఒకటి ఉద్దేశపూర్వకంగా చేస్తే పనిష్మెంట్ అప్ టు 10 years వరకు ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోతాడని తెలిసి డెలిబరేట్ గా ఒక గ్రూప్ ని నెట్టివేట్ చేస్తే, ఇది ఉద్దేశపూర్వకంగా కాదు కాబట్టి పనిష్మెంట్ అప్ టు 5 years ఇన్ జైల్ ఆర్ ఫైన్ దీంట్లో. సో ఇంకొక సెక్షన్ ఏంటంటే 118 సబ్ సెక్షన్ 1 ఆఫ్ BNSS. దీన్ని ఏంటంటే ఇది కూడా గ్రీవియస్ హర్ట్ అనేటువంటిది సెక్షన్ 324 ఆఫ్ IPC మనకి ఈక్వల్ గా పాత యాక్ట్ లో. సో 324 IPC కి సంబంధించిందే దీంట్లో కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేశారు. ఈ 118 ఏంటంటే హర్ట్ చేయటం, గ్రీవియస్ హర్ట్ అంటే ఒక మనిషిని ఒక రకంగా గాయపరచటం. గాయపరచడం అంటే ఉద్దేశంగా కాదు. హర్ట్ చేయటం అంటే తొక్కిసలాట జరగవచ్చు, తోపులాట జరగవచ్చు, నెట్టుకోవచ్చు, అనుకోకుండా కూడా ఒక రకమైనటువంటి యాక్ట్ వల్ల కూడా ఒక వ్యక్తి హర్ట్ కావచ్చు. గ్రీవియస్ హర్ట్ అంటే సీరియస్ గా ఇంజూర్ కావటం. సో ఈ రకంగా, లేకపోతే ఒక రకమైనటువంటి అనారోగ్యానికి గురి చేయటం. సో ఈ సందర్భంలో దీంట్లో ఏంటంటే అప్ టు 3 years పనిష్మెంట్ వరకు ఉంటుంది జైలు, లేకపోతేమో పనిష్మెంట్ 20,000 వరకు ఉంటుందండి. అయితే ఈ రెండు యాక్ట్ పర్టికులర్ గా ఇవాళ అల్లు అర్జున్ గారు ఏదో పోలీస్ వాళ్ళు వచ్చారు, సరేదో వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే అనేటువంటిది ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం. బికాస్ మేము వాట్ యు ఆర్ సేయింగ్ వినో మీడియా ద్వారానే తెలుస్తుంది. సో యాక్ట్ అనేటువంటిది సరే దానికి సంబంధించి చట్టం పుస్తకంలో సారీ టు ఇంటరప్ట్ యు, కాంటెక్స్ట్ లో అడుగుతున్నాను. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేస్తే ఒకలాగా, ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఒకలాగా ఉంటుందా? శిక్షలు మాట్లాడుకుందాం. బెయిల్ గురించి, నాన్ బెయిలబుల్ కదా ఇవి. నాన్ బెయిలబుల్ కి సంబంధించి చెప్పండి. మొట్టమొదటికండి నేనేం చెప్తున్నానంటే దీంట్లో ఒకటి ఎవర్ రోల్ అనేటువంటిది ఒక క్రిమినల్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్స్ ఉంటుంది. కేవలం అల్లు అర్జున్ హీరో అని చెప్పేసి, లేకపోతే ఇంకొక 100 మంది నటించారు సినిమాలు, ఆ రోజు ఒక 20-30 మంది కూడా సినిమాకి వచ్చి ఉండొచ్చు నటులు, ఒకవేళ చిన్న పెద్ద నటులు కూడా. అంత మాత్రాన్ని అందరినీ చూపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక థియేటర్ కి రావటం అనేటువంటిది ఫండమెంటల్ రైట్. అల్లు అర్జున్ గారు థియేటర్ కి రావటం అనేటువంటిది దానికి ఏ రకమైన నేరమైన సపరమైన ఉద్దేశం లేదు. ఆయన ఒక హీరోగా ప్రేక్షకులకు కనిపించాలి, ప్రేక్షకులకు ఎంకరేజ్ చేయాలని వచ్చారు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ప్రాథమికంగా ఎవరు బాధ్యులు అనేటువంటిది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోణంలో ఏ రకంగా చూడాలంటే, అంటే క్రిమినల్ కేసెస్ కండక్ట్ చేస్తాం కాబట్టి, ట్రయల్ క్రిమినల్ కేసెస్ డీల్ చేస్తాం కాబట్టి, ముఖ్యంగా మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాథమికంగా మీకు మొట్టమొదటికి చెప్పాను. సో అందులో ప్రాథమికంగా వాళ్ళకు కూడా అఫ్ కోర్స్ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోయినా ప్రాపర్ అరేంజ్మెంట్ చేయలేకపోయారు కాబట్టి దేర్ ఈస్ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ థియేటర్. సో థియేటర్ అనేటువంటిది ప్రైమర్లీ రెస్పాన్సిబుల్. ఆయన మేనేజర్ ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉంటారో, మళ్ళీ ఓనర్స్ ఆర్ నాట్ లయబుల్, ఎందుకంటే ఓనర్స్ ఎక్కడ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఎవరైతే మేనేజింగ్ చేస్తుంటారో థియేటర్ ని, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా FIR లో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ అంటే అఫ్ కోర్స్ చేశారు సార్, అంటే అరెస్టులు జరిగినాయి, ఆల్రెడీ 3 అరెస్టులు జరిగినాయి. ఐ థింక్ యు నో ఇట్. అండ్ ఇది 4వ అరెస్ట్ ఇందులో. అయితే ఇక్కడ ఈ సెక్షన్స్ ఇప్పుడు ట్రయల్లోకి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్స్ కి సంబంధించి చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? కోర్టు ఇవి కరెక్ట్ కాదని అభిప్రాయపడితే? ఒకటండి, సెక్షన్ 105 ఏదైతే చెప్పానో, కల్పస్ పల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్